ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ఈ నవంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే నవంబర్ మాసంలో చాలా గ్రహాలు మారేటట్టు ఉన్నాయి. దాంట్లో ఒకటి శుక్రుడు ఉన్నది, బుధుడు ఉన్నది, గురువు ఆల్రెడీ మారి ఉన్నారు. ఈ అక్టోబర్ 18 తారీఖున గురువు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నాడు, వక్రంలోకి వచ్చి ఉన్నాడు అనమాట. ఇది మళ్ళీ కూడా డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. అయితే మీరు ఈ వృషభ రాశి వారికి ఏంటంటే అందరినీ ఆహ్లాదకరంగా చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అందరిని ఆకట్టుకునేటువంటి తత్వం ఉంటుంది. అందరినీ కలుపు కూడా చేసుకొని ఒక పని చేసేటువంటి విధానం ఉంటుంది. వీరు ఇండస్ట్రీలు కానీ ఏదైనా మెడికల్ సంబంధించిన కానీ ఏదైనా ఫ్యాక్టరీస్ లాంటివి కూడా నెలకొల్పేటువంటి అదృష్టం అవకాశం కూడా వీరికి లభించేలా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. నవంబర్ 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకుంటే వీరికి అద్భుతమైనటువంటి జాబులు కావచ్చు, జాబులు వెసులుబాటు కావచ్చు, కొత్త రకమైన జాబులు కావచ్చు, అంటే నిరుద్యోగులు కూడా జాబులు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఆ మేర ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. వీరికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. అందులోనే విదేశయానం వెళ్ళేవారు ఎవరైనా ఉంటే కనుక నవంబర్ 19వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా వీరు డిసెంబరు 23వ తారీఖు తర్వాత వెళ్ళేలాగైతే అదృష్టం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకునే తొలి అడుగైతే ఈ నవంబర్ 19 తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ 2020 సంవత్సరంలో విదేశానికి వెళ్ళాలనుకున్నా, చదువుకు కానీ లేదా జాబ్ పర్పస్ వెళ్ళాలనుకున్నా ప్రయత్నం చేయొచ్చు. జాబ్లో వెసులుబాటు కావాలన్నా కూడా ప్రయత్నం చేయొచ్చు నవంబర్ 19వ తారీఖున. అలానే వీరికి ఇంకా కూడా ఏదైనా వ్యాపార నమస్తంగా చేయాలనుకుంటే కనుక గోల్డ్, సిల్వర్, 1 గ్రామ్ గోల్డ్ లాంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అది కలిసి రావు. అలానే పెళ్లి కాని వారికి ఏదైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక నవంబర్ 7 తర్వాత ప్రయత్నం చేసినట్టయితే వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీకి అయితే కనుక తూర్పు నుంచి వచ్చేటువంటి సంబంధం, అదే పురుషుడైతే కనుక పరమటి దిక్కు నుంచి లేదా దక్షిణ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధాలు అయితే ఖచ్చితంగా కుదిరేలా ఉన్నాయి. ఇక వీటితో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వీరికి కొంతమేర బాగానే ఉన్నాయి. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో అవైతే మాత్రము కొంచెం తగ్గేటట్టుగా అయితే కనిపించట్లేదు. ఈ మాసంలో కొంత ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్త వహించుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఈ రాశి వారికి ఇంకా కూడా బాగుండాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు ఇక ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా అయితే కనుక కొంతమేర ఈ నరదిష్టి, నరప్రభావం, వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా వీరికి ప్రభావితం అనేది వీరి మీద ఎక్కువగానే చూపిస్తూ ఉంది అన్నమాట. అనీజీగా ఉండడం, కోపం రావటము, అలానే హెడేక్ రావటము, ఇంట్లో ఉండకూడదు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపించడం, ఒంటరిగా ఉండాలనిపించడం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఏది కాకుండా దేవుని యొక్క ధ్యానంలో ఉండటము, ఎప్పుడు కూడా దేవుణ్ణి తలుచుకుంటూ ఉండడము, దేవునికి ఆరాధన చేసుకోవడం లాంటివి చేసుకుంటూ ఉంటే వారికి కొంతమేర ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంటి వ్యవహారాలు కావచ్చు, కొంతమేర శాంతి ఇచ్చిపెట్టడానికి ఉంటుంది అనమాట. వీరికి స్త్రీల నుంచి ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది. స్త్రీలకి కూడా స్త్రీల నుంచి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితో ఎక్కువ గొడవ పట్టడం కానివ్వండి, మాట్లాడటం కానివ్వండి చేయకూడదు ఎక్కువగా. అలానే ఎదుటి వాళ్ళతో దూషించడం కానివ్వండి, తొందరపాటు తనతో మాట్లాడటం కానివ్వండి చేయకుండా ఉంటే వీరికి ఈ మాసం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అందులోనూ కార్తీక మాసం ఉంది కాబట్టి వీరు కొన్ని పరిహారాలు చేసుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉండి పెళ్లి కానటువంటి వారికి, అంటే ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారందరూ కూడా ఈ మాసంలో కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దాని తగ్గట్టుగా వీరికి అరటి మట్ట అని ఉంటుంది. అరటి తాటి మట్ట, అరటి మట్ట ఉంటుంది కదా, అట్లా అరటి తోరణంలో మట్టి ఉంటుంది. ఆ మట్ట తీసుకెళ్ళి దానిలో చిన్న ప్రమిద పెట్టేసి దానిలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి 2 ఒత్తులేసి దీపాలను చేసేసి పారేటువంటి నీటిలో వదిలివేయాలి. కాలువ కావచ్చు, సముద్రం కావచ్చు, చెరువు కావచ్చు, కుంట కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఉంటుంది కదా, అక్కడ పారేడు నీటిలో కనుక వదిలివేసి వీరికి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరాలి అనుకోవాలి. అలానే కలెక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, నేను సీఎం అవ్వాలని కోరికలు కాకుండా వీరు చదువుకున్న దానికి వీరికి ఏదైతే ఉంటుందో ఆ దానికి తగ్గటువంటి కోరుకుంటే కనుక ఖచ్చితంగా వారి కోరిక నెరవేరేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది వీరికి. మరొకటి ఏంటంటే కనుక పటికని ఉంటుంది. స్ఫటిక మీకు మనం ఇంటి కట్టుకుంటాం దిష్టి కోసం. ఆ స్ఫటిక తీసుకొని 100 నుంచి 50 గ్రాముల స్ఫటిక తీసుకొని వీరు వారంలో ఒకసారైనా సరే తల చుట్టూ 7 టైమ్స్ తీసుకొని పారేడు నీటిలో వేయాలి, లేదా పొదలుగా ఉన్న చెట్లలో వేయాలి. రోడ్డు మధ్యలో వేయకూడదు దిష్టి తీసినవి. అలా వేసి చేసినట్టు కనుక ఖచ్చితంగా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపించేసి వీరికి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళేటువంటి శోభదాయకం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా లేదు ఇవన్నీ కూడా మాకు అవ్వట్లేదు, మా జాతకమే తేడాగా ఉంది, లేదా మేము పుట్టడమే దరిద్రము, మాకు అసలు ఏ పనులు అవ్వట్లేదు, మాకే ఎందుకు అవ్వట్లేదు అనుకునేవారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వారికి తెలిసి తెలియకుండా శత్రువులు ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే మంచి వాళ్ళకి శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి కూడా శత్రువులు అనేది ఖచ్చితంగా ఉండొచ్చు. ఆ శత్రు భయంతో ఇంతకుముందు ఏం చేసేవారంటే కొట్టేవారు, తిట్టేవారు, లేదా కొట్లాడేవారు, వెళ్ళిపోయేవారు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఏదో ఒక గురువుని సంప్రదించేసి వారి మీద హిప్నటిజము, బ్లాక్ మ్యాజిక్ వారికి వచ్చినటువంటి విద్యుల ప్రకారంగా చేయించేసి వారు దినదిన అభివృద్ధి కాకుండా దినదిన నాశనం అవడాన్ని చేసేస్తున్నారు అన్నమాట. అది కామన్గా ఎవరికి తెలియదు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 3 మాసాలు 4 మాసాలు ఒక్కొక్కసారి సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి సమస్య ఏంటి, దాని పరిష్కార మార్గం ఏంటి చూపించబడుతుంది. కాబట్టి వృషభ రాశి వారు కూడా సంప్రదిస్తే మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం కన్నా కూడా గురువు దగ్గరికి వెళ్ళాలి ముందు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే నిజంగానే ఆరోగ్య సమస్య ఉందంటే హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే కనుక వాళ్ళకి వేరే సమస్య ఉందంటే దానికి పరిష్కార మార్గం చూస్తే అప్పుడు జాతకంలో ఉన్నట్టుగా అంటిగా మనకు జరుగుతూ ఉంటుంది అనమాట. చిన్న చిన్న వాటికైతే మాత్రం ఇది చేసుకుంటే సరిపోతుంది. చేసుకుని నవంబర్ మాసం కార్తీక మాసం మొత్తం కూడా అదృష్టవంతులు లేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు వృషభ రాశి వారు. ధన్యవాదాలు గురువు.